ఆచి చికెన్ మసాలా. సిఎస్ రామకృష్ణరావుతో అటు ఎస్బీఐ అధికారులు భేటీ అయ్యారు. రాయదుర్గం భూములపై చర్చించారు. రాయదుర్గం భూముల అంశంలో ఎస్బీఐ తీరుపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఎస్బీఐ లీడ్ బ్యాంకు హోదా తొలగించే యోచనలో సర్కారుంది. ఎస్బీఐలోని ప్రభుత్వ ఖాతాలు లావాదేవీలు పూర్తిగా ఉపసంహరించాలని నిర్ణయించారు. ఇక ప్రభుత్వం నిర్ణయంతో ఎస్బీఐ అధికారులు దిగివచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన బూత్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, ఎస్బీఐ అధికారులు సమావేశమై మాట్లాడడం జరగడం చూస్తున్నాం మనం సీఎస్ తో. ఎటువంటి అంశాల గురించి చర్చించారు? రామకృష్ణరావుతో ఎస్బీఐ అధికారులు భేటీ అయ్యారు. ముఖ్యంగా ఏదైతే రాయదుర్గం భూములపై చర్చించినట్లు సమాచారం. మనకు ఏదైతే రాయదుర్గం భూముల అంశంలో ఎస్బీఐ తీరుపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఇక ఎస్బీఐ లీడ్ బ్యాంక్ హోదాలో తొలగించే యోచనలో సర్కారు ఉంది. ఎందుకు అంటే గత కొద్ది రోజుల కిందట రాయదుర్గంలో భూములకు సంబంధించి వేలంపాట ఏదైతే వేశారో అందులో ఎస్బీఐ భూములు ఉన్నాయని చెప్పేసి ఎస్బీఐ కోర్టును సంప్రదించడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా సీరియస్ గానే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రాయదుర్గం భూముల విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీరులో రాష్ట్ర ప్రభుత్వం తప్పుపట్టినటువంటి పరిస్థితి. ఒకవైపు మేము ముందుగానే మీతో చర్చించి దానంతరం భూమిలో వేలపాట వేయడం జరిగింది, కానీ మీకు ప్రత్యామ్నాయ భూమి ఇస్తానా కానీ ఈ విధంగా కోర్టుకు వెళ్ళడం ఏంటి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. అయితే ఇందుకు సంబంధించి ఇక ఆ బ్యాంకుకు సంబంధించినటువంటి అధికారులు ఈ రోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావుతో భేటీ అయ్యారు. ఇక ఏదైతే ప్రభుత్వం ఎస్బీఐతో జరుపుతున్న లావాదేవీల విషయంలో అన్నింటినీ కూడా ఉపసంహరించుకోవాలనే ఆలోచన చేస్తున్నట్టు కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం ఇప్పటికే వారికి సూచనప్రాయంగా చెప్పడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి స్పందించినటువంటి ఎస్బీఐ అధికారులు ఈ రోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించి ఏదైతే కేసు ఉందో దానిపై మేము పునరాలోచిస్తామని చెప్పి కూడా ఎస్బీఐ అధికారులు ప్రభుత్వానికి చెప్పినట్లుగా మనకు సమాచారం. ఏదైతే ప్రత్యామ్నాయ భూమి ఇస్తా అన్నారో ఆ భూమిని తీసుకోవాలి అని చెప్పి కూడా ఇటు సిఎస్ రామకృష్ణరావు బ్యాంకు ప్రతినిధులకు చెప్పడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రాయదుర్గంలో తీసుకున్నటువంటి భూములకు సంబంధించి ప్రత్యామ్నాయ భూముల కేటాయింపుపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉంది కాబట్టి ఆ దిశగా ఆలోచించాలని చెప్పి కూడా ఇటు ఎస్బీఐ బ్యాంక్ ప్రతినిధులను తీసుకోరినట్లు సమాచారం. అయితే ఏదైతే భూముల విషయంలో కోర్టుకు వెళ్లిన ఎస్బీఐ అధికారులు ఇప్పుడు సీఎస్ తో మాట్లాడిన తర్వాత మరి ఎలా రియాక్ట్ అవుతున్నారు? అయితే ఇందుకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం నుండి ప్రతిపాదన వచ్చిందో దానిపై ఆలోచించే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఒకవైపు ఏదైతే ప్రభుత్వం సంబంధించిన లావాదేవీలు ఆగిపోతే మాత్రం ఇటు బ్యాంకు వ్యాపార కార్యకలాపాలకు చాలా పెద్ద దెబ్బ తగులుతుంది ఎస్బీఐకి. కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు ఈ విధంగానే ప్రభుత్వంపై ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఏదైతే ఈ భూములకు సంబంధించి మీరు ఈ విధంగానే ముందుకు వెళ్తే మాత్రం ఎస్బీఐతో ఉన్న లావాదేవీలన్నీ కూడా నిలిపివేస్తామని చెప్పి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక ఈ నేపథ్యంలో ఈ బ్యాంక్ అధికారులు కూడా ప్రభుత్వానికి సంప్రదించి ఏదైతే ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదన ఓకే చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించి బ్యాంకు ఉన్నతాధికారులతో మరోసారి చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. మళ్ళీ సమావేశమయ్యే అవకాశం ఉందా ఈ అంశం గురించి? అయితే ఇందుకు సంబంధించి ఒకసారి ప్రతిపాదన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన ఇచ్చింది. అందుకు సంబంధించి కోర్టుకు కూడా ఎస్బీఐ వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ చర్చించిన అనంతరం ఆ బ్యాంకు సంబంధించినటువంటి కీలక అధికారులతో మరొకసారి భేటీ అయ్యాక వారి నుండి ఎలాంటి స్పందన వస్తుందనే దాన్ని బట్టి తదుపరి భేటీ ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎస్బీఐ అధికారులు ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దానికి ఓకే చెప్పకపోతే మరి నెక్స్ట్ ప్రభుత్వం చర్యలు ఏదైతే ఇప్పుడు చెప్తున్నట్లుగానే ఎస్బీఐలో ఉన్న ఖాతాలు లావాదేవీలు అన్నింటినీ పూర్తిగా ఉపసంహరించుకునే అవకాశం ఉందా? ఇందుకు ఇప్పటికీ ఒక ప్రతిపాదన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఏదైతే ప్రభుత్వ పరంగా ఇటు ప్రభుత్వ నిధులు కానీ అలాగే ప్రభుత్వానికి వివిధ శాఖల నుండి వచ్చే పన్నుల రూపంలో ఎస్బీఐలో ఖాతాలు ఉన్నాయి. మరోవైపు ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా ఎస్బీఐలో ఉన్నాయి. ఇలాంటి వాటన్నిటినీ కూడా ఉపసంహరిస్తాం. ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదన మొదట ఓకే చేసి అనంతరం ఆ ప్రతిపాదనను పై కోర్టుకు వెళ్ళడం, అలాగే మరోవైపు ఎస్బీఐ కోరినా కానీ ప్రత్యక్షంగా ఈ విధంగా చేయడం ఏంటి అనే దానిపైన కూడా చాలా కోపంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి కూడా అన్ని శాఖల అధికారులకు ఎస్బీఐ ద్వారా ఎలాంటి కార్యకలాపాలు చేస్తున్నామో ఆ నివేదిక ఇప్పటికే తెప్పించుకొని రెడీగా పెట్టుకున్నాం. అయితే ఇందుకు సంబంధించి
ప్రభుత్వం నుండి ఇప్పటికే చేయాల్సినంత చేశాం, మీకు ప్రత్యామ్నాయంగా కూడా భూమి ఇస్తున్నా కానీ ఈ విధంగా ప్రభుత్వం పైన కేసు వేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఇటు ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది ఎస్బీఐ. ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రధాన కార్యదర్శితో భేటీ అయ్యారు. రానున్న రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై ఇటు బ్యాంక్ నుండి ప్రస్తావన రావాల్సి ఉంది. థ్యాంక్ యూ వేణుగోపాల్.